హలో గాయస్, ఇవాళ పొద్దుగానే లేచి అట్లయితే కొన్ని అట్లా ట్రై చేసిన. అట్లా ఎందుకో మంచిగా నచ్చినాయి. అట్లా పోసుకొని పోయి బట్టలు అయితే వెంటుకున్నా, స్నానం చేసేసి అన్నం అయితే తిన్నా. అన్నం తిని పెద్ద దేవుని దగ్గరికి అయితే బయలుదేరిపోయినా. ఎందుకంటే ఇలా మా వాళ్ళు అందరూ పూజ చేస్తారు. ఇక కొత్తగా గుంజలు అవి ఇవన్నీ కట్టి పందిరేస్తారు. ఇక గుంజలు కట్టుడు అయితే అయిపోయింది. గుంజలు కట్టుడు అయిపోయినాక మట్టితో అయితే దేవుణ్ణి అయితే ఉదిస్తారు. దేవుణ్ణి ఉదించుడు అయిపోయినాక వెనకనైతే కొయ్యలు వాతుతారు. వీటిని గజాలు అని అంటారు. ఇక గజాలు వాతుడు అయిపోయినాక జాజితోనైతే అంతా రాసి తర్వాత పసుపు కుంకుమేసి పువ్వులు అయితే పెట్టేసినాం దేవునికి. ఇక దీన్ని అయితే కడిముంత అంటారు. ఇలా పసుపు పుట్నాలు పేలాలు బెల్లం వేసి దేవుని పందిరికి అయితే కడతాం. ఈ చిన్న పెద్ద దేవుళ్ళకి చేయడానికి రీజన్ ఏంటంటే పంటలు మంచిగా పండాలి, బరకత్ ఉండాలని చేస్తారు. అది రైతుల నమ్మకం. ఇక దేవునికి పేలాలు పుట్నాలు బెల్లం కుడుక ఇవన్నీ పలహారాలు అయితే పెట్టి ఇక మేము మనిషి కింద పలహారం అయితే తిన్నాం. ఇక పలహారాలు అయితే తిని కొన్ని ఫోటోలు అయితే దిగినాం అందరం. ఫోటోలు దిగుడు అయిపోయినాక ఇంటికి అయితే బయలుదేరంగా ఇక మా డాడీ బర్రం కట్టేసి రారా. ఇక మళ్ళీ సాయంత్రం పొలం కాడికి అయితే వచ్చిన. ఇక పొలం చూసుకొని అయితే